start our second unit. Second unit is about participatory methods. PRA లో పేపర్ 3లో సెకండ్ యూనిట్లో పార్టిసిపేటరీ మెథడ్స్ అంటే ఏంటి, డౌన్ టు టాప్ అప్రోచ్ దానిలో డిస్కస్ చేద్దాము. మళ్ళీ ఆరిజిన్ అండ్ సోర్సెస్ ఆఫ్ RRA, PRA, PLA ఏంటి, we will discuss this, and then we will also discuss some of the key features of PLA. Can everyone is clear with my audio? Clear, madam. Okay. So Yes, ma'am. yeah. So ఇప్పుడు డెవలప్మెంట్ స్టడీస్ గురించి మనం మాట్లాడితే ఎప్పుడు కూడా మనము 1970s వరకు కూడా యూస్ టు ఫాలో టాప్ టు బాటమ్ అప్రోచ్. టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటే ఏంటి, ఎప్పుడైనా డెసిషన్స్ పైన నుంచి కిందికి వచ్చేది. People on the top used to take decisions and they used to make sure that it is implemented. Kani ilanti approach was not very good approach. It was not a very comfortable approach. So it was decided that development jaragalante bottom to top approach manamu follow avali. అయితే ఇది బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటే ఏంటి, కమ్యూనిటీకి ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా లోకల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్స్ కి టాప్ లెవెల్లో కన్వే చేయడం. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బాటమ్ టు టాప్ అప్రోచ్. ఇప్పుడు మనం అందరం ఫీల్డ్ వర్క్ చేసాం, కనుముక్కులలో మనం అందరం ఫీల్డ్ వర్క్ చేసాము. ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు కూడా మనము కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చూసాము. We are interested whether community is participating or it is not participating. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కమ్యూనిటీ లేకపోతే కమ్యూనిటీ నుంచి మనకి ఇన్పుట్స్ రావు. So participatory approach, this concept basically is bottom to top approach, which is the result of interaction between researchers, development workers, government agencies and local population. అయితే ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ అప్రోచ్ ఎలా మొదలైంది, పార్టిసిపేటరీ అప్రోచ్ బేసికలీ మొదలైంది RRA నుంచి. మీరు కావాలంటే మధ్య మధ్యలో నోట్ కూడా చేస్తుండండి, నేను డీటెయిల్ మెటీరియల్ ఎలాగో పంపిస్తాను. సో వి స్టార్టెడ్ బేసికలీ విత్ RRA. RRA is what? Rapid Rural Appraisal. Rapid Rural Appraisal ఒక పార్టిసిపేటరీ అప్రోచ్. దాంట్లో ఏమయ్యేదంటే రిసర్చర్ యూస్ టు గో టు ది కమ్యూనిటీ, అక్కడ వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేసి he would analyze the entire data. కానీ ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే డేటా అనలైజ్ చేసిన తర్వాత ద ఫోకస్ వాజ్ ఆన్ బీయింగ్ వెరీ ఫాస్ట్. ఏదైనా డేటా వెళ్ళాలి, కలెక్ట్ చేసుకోవాలి, దానికి అనలైజ్ చేయాలి, కానీ అక్కడ కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంత మంచిగా లేకుండే. కాబట్టి RRA ర్యాపిడ్ రూరల్ అప్రేజల్ నుంచి మనము PRAకి షిఫ్ట్ అయ్యాము. PRA ఏంటి, పార్టిసిపేటరీ రూరల్ అప్రేజల్. ఇక్కడ చూడండి RRAలో ర్యాపిడ్నెస్ అంటే తొందరగా చేయడం, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. PRA ఇస్ వాట్, పార్టిసిపేటరీ రూరల్ అప్రేజల్. I request students to mute. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది. లింగస్వామి మ్యూట్ చేయనా, లక్ష్మణ్ మీరు కూడా మ్యూట్ చేయండి. యా అయితే లింగస్వామి మ్యూట్ చేయి, వినీలా మ్యూట్ చేయి, వినీలా మ్యూట్ యువర్ సెల్ఫ్. అయితే RRA వాజ్ ర్యాపిడ్ రూరల్ అప్రేజల్. ర్యాపిడ్ రూరల్ అప్రేజల్ నుంచి PRAకి వచ్చాం. PRAలో పార్టిసిపేటరీ రూరల్ అప్రేజల్. ఇప్పుడు ఇది చెప్పడానికి రూరల్, కానీ PRA అనే అప్రోచ్ మనము ఎక్కడ కూడా యూస్ చేయవచ్చు. అయితే
ఇప్పుడు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్లో ద ఫోకస్ వాజ్ ఆన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. కమ్యూనిటీ వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకోవడం అన్నమాట. అయితే మనము దీని ముందు కూడా క్లాస్లో డిస్కస్ చేసాము. పిఆర్ఏ like the pioneer of PRA is Robert Chambers. Participatory rural appraisal was basically initiated by Robert Chambers. అయితే పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండేది, అయినా కూడా ఇట్ వాజ్ నాట్ అప్ టు ద వెరీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్. అయితే మనము ఆర్ఆర్ఏ నుంచి పిఆర్ఏకి వచ్చినాం, ర్యాపిడ్ రూరల్ అప్రైజల్ నుంచి పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కి వచ్చినాం. అయితే పిఆర్ఏ తర్వాత కూడా ఇంకొక కొత్త టెక్నిక్ ఏం స్టార్ట్ అయింది, ఎవల్యూషన్ ఆఫ్ పార్టిసిపేటరీ మెథడ్స్ లో ఇంకేం వచ్చిందంటే పిఎల్ఏ. ఇప్పుడు మీ పేపర్ టైటిల్ కూడా, పేపర్ 3 టైటిల్ కూడా క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ పిఎల్ఏ ఉంది, పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్. సో ఆర్ఆర్ఏ టు పిఆర్ఏ, పిఆర్ఏ టు పిఎల్ఏ. పిఎల్ఏ ఇస్ పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్. అయితే ఇప్పుడు ఇది పిఎల్ఏలో కొత్తతనం ఏముంది, పిఆర్ఏ ఇంకా పిఎల్ఏలో డిఫరెన్స్ ఏముంది? పిఎల్ఏలో మనము యాజ్ అ రీసెర్చర్ కమ్యూనిటీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము, కమ్యూనిటీ నుంచి మనము నేర్చుకుంటున్నాం, లెర్నింగ్, పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్. సో వెన్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ, that emphasis is altogether different. అయితే పిఆర్ఏలో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ఉండే, పిఎల్ఏలో లెర్నింగ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా లెర్నింగ్ చెప్పేటప్పుడు ఒక విషయం మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యాజ్ అ రీసెర్చర్ కమ్యూనిటీ గురించి అన్ని విషయాలు మనకి తెలియకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మనం ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఏం లెర్న్ చేస్తాం మనము? కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ విషయాలు మనము లెర్న్ చేస్తాం. కమ్యూనిటీ సమస్యలు ఏమున్నాయి, అక్కడ అంటే ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ కి మనం ఇంకా మంచిగా ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు, ఇవన్నీ మీద ఫోకస్ ఉంటుంది. అయితే ఆర్ఆర్ఏ టు పిఆర్ఏ, పిఆర్ఏ టు పిఎల్ఏ, పిఎల్ఏ తర్వాత ఇంకొక కొత్త అప్రోచ్ వచ్చింది, విచ్ ఇస్ పిఐడి, పార్టిసిపేటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. సో ఆర్ఆర్ఏ టు పిఆర్ఏ, పిఆర్ఏ టు పిఎల్ఏ, పిఎల్ఏ టు పిఐడి. So what is this PID? Participatory Integrated Development. పార్టిసిపేటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్లో మన ఫోకస్ దేని మీద ఉందంటే, కమ్యూనిటీతో పార్టిసిపేట్ చేస్తూ రీసెర్చర్స్ ఇంకా గవర్నమెంట్ ఏజెన్సీస్ అందరు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాసెస్కి ఫోకస్ చేస్తారు. అయితే దట్ ఈస్ ఏ కమ్యూనిటీ రీసెర్చ్లో మనం చూస్తే, డెవలప్మెంట్ రీసెర్చ్లో మనం చూస్తే, PID is the latest participatory approach. I hope I am clear to all of you. మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే, ఏమైనా అర్థం కాకపోతే మీరు అక్కడ కింద మెసేజ్లో కూడా మెసేజ్ టైప్ చేస్తుండండి. If you have any difficulty to understand, please keep sending me the message so that I can accordingly respond. అయితే ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసాము, పార్టిసిపేటరీ అప్రోచ్లో ఎవల్యూషన్లో ఆర్ఆర్ఏ టు పిఆర్ఏ, పిఆర్ఏ టు పిఎల్ఏ, పిఎల్ఏ టు పిఐడి, ర్యాపిడ్ రూరల్ అప్రైజల్ టు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ టు పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్, participatory learning and action to participatory integrated development. So this is the, అంటే ఇది ఒక మనం చెప్పొచ్చు ఎవల్యూషన్ ఆఫ్ పార్టిసిపేటరీ మెథడ్స్ అని. దాని కింద ఈ 4 డయాగ్రమాటిక్ కాన్సెప్ట్ కి మనం అర్థం చేసుకోవచ్చు. నౌ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ పార్టిసిపేషన్ ఎందుకు ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు 1970s 1980s వరకు ప్రభుత్వమే
అన్ని పాలసీస్ అనౌన్స్ చేసేది, ఓన్లీ ఇంప్లిమెంటేషన్ లో ఫోకస్ ఉండేది. కమ్యూనిటీ ఏమనుకుంటుంది అది దట్ వాజ్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ ఎట్ ఆల్. అయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే కమ్యూనిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అది టాప్ లెవెల్లో పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరోనా ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, కోవిడ్ ఎగ్జాంపుల్ మనము తీసుకుందాం. అయితే ఇప్పుడు కరోనా ఎగ్జాంపుల్ తీసుకుంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే ఇంత పెద్ద లాక్డౌన్ మనం చేయగలుగుతామా? చేయలేం కదా. ప్రభుత్వం టాప్ నుంచి చెప్పేస్తుంది, పాలసీ అనౌన్స్ చేసేసింది లాక్డౌన్ ఉంది 3rd May వరకు. కానీ కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వకపోతే, కమ్యూనిటీ సహకరించకపోతే మనము దానిలో ఏం చేయలేము. నౌ దెర్ ఇస్ అ క్వశ్చన్ సమ్వన్ ఇస్ ఆస్కింగ్, పిఎల్ఏ అండ్ పిఐడి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇప్పుడు పిఆర్ఏ రాబర్ట్ చాంబర్స్, ROBERT Chambers, CHAMBERS, Robert Chambers is considered as father of PRA. The participatory methods pioneer kuda Robert Chambers ke manamu general ga consider chestamu. అయితే ఇప్పుడు పార్టిసిపేషన్ లో చాలా అడ్వాంటేజెస్ ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టిసిపేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ చేపించడం అంత ఈజీనా, అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు కమ్యూనిటీ పార్టిసిపేషన్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆబ్స్టకల్స్. వాట్ ఆర్ ద ఆబ్స్టకల్స్? యూజువలీ వి డోంట్ వాంట్ టు టేక్ ఇనిషియేటివ్. ఒకలాంటిది డిపెండెన్సీ, ఏమైనా చేయాలంటే ప్రభుత్వమే చేయాలనేది ఒక కాన్సెప్ట్ మన అందరి మైండ్స్ లో ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ మెనీ టైమ్స్ కమ్యూనిటీ it doesn't come forward, it doesn't take initiative. ఇంకొక పెద్ద సమస్య ఇప్పుడు స్ట్రక్చరల్ ఆబ్స్టకల్స్ ఏంటంటే, మన భారతీయ సమాజంలో జాతి వ్యవస్థ ఉంది, కాస్ట్ సిస్టమ్ ఉంది, మళ్ళీ రిలీజియస్ కాన్సెప్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఇలాంటి సోషల్ ఆబ్స్టకల్స్, స్ట్రక్చరల్ ఆబ్స్టకల్స్ వల్ల కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. దెన్ ఏమైనా ఛాలెంజెస్ ఉండనివ్వండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఒకటే ఏమి కన్క్లూడ్ చేశారంటే, ఏదైనా డెవలప్మెంట్ జరగాలంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ చాట్లో మెసేజ్ ఇస్తూ వెళ్ళండి, ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తూ వెళ్తాను. అయితే ఇప్పుడు పార్టిసిపేటరీ మెథడ్స్ ఇస్ వాట్ ఇట్ ఎనేబుల్స్ ordinary people to play an active and influential part in decisions. Which decisions? The decisions which affect their lives. అంటే కమ్యూనిటీ జస్ట్ ఒక లిసనర్ గా కాదు, జస్ట్ వినడం కోసమే పని చేయదు. ది కమ్యూనిటీ విల్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ మేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ రిలేటెడ్ విత్ దేర్ ఓన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ గ్రామంలో ఏమైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యకి సాల్వ్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి? ఇప్పుడు ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు మీ ఊరు సమస్య గురించి అంత ఇన్డెప్త్ అవగాహన వాళ్ళకి ఉండకపోవచ్చు. అయితే అలాంటి పరిస్థితిలో మీరు యాజ్ అ కమ్యూనిటీ సర్పంచ్ లెవెల్లో, గ్రామ పంచాయత్ లెవెల్లో డిస్కషన్ చేసి, మాకు ఇది సమస్య ఉంది, ఇది చేస్తే బాగుంటుంది అంటే, బాటమ్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక వ్యూ పైన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, దట్ యాక్చువల్లీ ఇస్ పార్టిసిపేటరీ మెథడ్. ఇప్పుడు మనము పార్టిసిపేటరీ మెథడ్ లో ముఖ్యంగా ఇప్పుడు పిఎల్ఏ, ఇప్పుడు మన పేపర్ టైటిల్ కూడా అదే కదా, పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్. ఇప్పుడు ఆర్ఆర్ఏ తర్వాత పిఆర్ఏ వచ్చింది, పిఆర్ఏ తర్వాత పిఎల్ఏ వచ్చింది. పిఎల్ఏలో లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. మనము కమ్యూనిటీ వాళ్ళతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను యాజ్ అ రిసర్చర్ మీ ఊరికి వచ్చాను అనుకోండి, మీ ఊరికి వచ్చినప్పుడు మీ ఊరు సమస్యలు ఎలా ఉంది, ఏముంది, దాని గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది, కానీ నాకు తెలియకపోవచ్చు. అయితే యాజ్ అ రిసర్చర్ మై యాటిట్యూడ్ హ్యాస్ టు బి దాట్ ఆఫ్ అ లెర్నర్. ఒక లెర్నర్ గా నేను ప్రవర్తించాలి, కానీ ఒక ఏమంటాం మనము
ఐ హ్యావ్ టు బి అ లెర్నర్ రాదర్ దాన్ అ రీసెర్చర్. నేను వచ్చి మీకు పాఠాలు చెప్పడం కాదు, మీతో నేర్చుకొని మీ సమస్యలు ఏంటి తెలుసుకొని ఆ సమస్యలకి నేను మీతో డిస్కస్ చేసి దాని గురించి మనము ఆ ప్రాబ్లంకి ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఆ ప్రాబ్లంకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కమ్యూనిటీతో డిస్కస్ చేయడం. అయితే ఇప్పుడు దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనం మాట్లాడదాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈజ్ రైట్ టు పార్టిసిపేట్. అంటే ప్రతి మనిషికి, సమాజంలో ఉన్న ప్రతి మనిషికి పార్టిసిపేట్ చేసే అధికారం ఉండాలి. మళ్ళీ పిఎల్ఏలో, కమ్యూనిటీ పార్టిసిపేషన్ పిఎల్ఏలో ఒక చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి, మనము ఎవరు వాయిసెస్, అన్హర్డ్ వాయిసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయాలు ఎవరు పట్టించుకోరు. అయితే ఒకవేళ మీరు కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేస్తున్నారంటే పీపుల్ హూ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ద టైమ్స్ వాళ్ళ వాయిసెస్ కూడా మనము వింటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనము కనుముక్కుల విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్లీ అంత కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోయింది, కానీ అక్కడ సమస్యలు ఏంటి, ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మనిషితో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అన్హర్డ్ వాయిసెస్. మళ్ళీ ఇంకొక చాలా పెద్ద క్యారెక్టరిస్టిక్ ఇంకా అడ్వాంటేజ్ పిఎల్ఏది ఏంటంటే లోకల్ నాలెడ్జ్ ఇంకా లోకల్ డైవర్సిటీకి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు మనలాంటి దేశంలో 130 crore పాపులేషన్ ఉన్న దేశంలో లోకల్ నాలెడ్జ్ విపరీతంగా ఉంది, కానీ ఆ లోకల్ నాలెడ్జ్కి మనము సరిగ్గా ట్యాప్ చేయలేకపోతున్నాం. అయితే పార్టిసిపేటరీ మెథడ్ ద్వారా, పిఎల్ఏ ద్వారా ఇది మనము లోకల్ నాలెడ్జ్, లోకల్ డైవర్సిటీస్ ఎలాంటిది ఉన్నాయి అవన్నీ కూడా మనము చాలా మంచిగా అర్థం చేసుకోగలుగుతాము. మళ్ళీ ఇంకొక మనం అప్రోచ్ యూస్ చేస్తాము, హ్యాండింగ్ ఓవర్ ద స్టిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నాను అనుకోండి, ప్రతిసారి టీచరే క్లాస్ తీసుకోవడం కాదు కదా. ఒకవేళ నేను చెప్తాను, సాత్విక మీరు క్లాస్ తీసుకోండి, అంజనేయులు మీరు క్లాస్ తీసుకోండి, దట్ మీన్స్ వాట్, ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ థింగ్స్ టు యూ. అయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్లో కూడా మనము కమ్యూనిటీకి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఫీల్ చేపిస్తూ వాళ్ళ నుంచి మనము ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాండింగ్ ఓవర్ ద స్టిక్. అంటే నౌ యు ఆర్ ద ఇన్ఛార్జ్, నౌ యూ లుక్ ఆఫ్టర్ అని దీని తాత్పర్యం అది అన్నమాట. అయితే ఇంకా పార్టిసిపేటరీ మెథడ్స్లో మనము చాలా డైవర్సిఫైడ్ మెథడ్స్ కూడా యూస్ చేస్తాం. ఇప్పుడు మీకు గుర్తుంది కదా, మనము పిఆర్ఏలో 6-7 మెథడ్స్ అన్ని యూస్ చేసాము. ది ఆల్ ఆర్ డైవర్సిఫైడ్ మెథడ్స్. దానితో పాటు మనము ఇంటర్వ్యూ మెథడ్ కూడా యూస్ చేస్తాము, అబ్జర్వేషన్ మెథడ్ కూడా యూస్ చేస్తాము, మళ్ళీ సర్వే మెథడ్ కూడా యూస్ చేస్తాము, కమ్యూనిటీలో ఒక్కొక్క అంశాల మీద కేస్ స్టడీ కూడా మనము చేస్తాము. సో ఆల్ దీస్ ఆర్ డైవర్సిఫైడ్ మెథడ్స్. పార్టిసిపేటరీ రీసెర్చ్లో, పిఆర్ఏలో కానీ, పిఎల్ఏలో కానీ, పిఐడిలో కానీ మనము చాలా డైవర్సిఫైడ్ మెథడ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మన డేటా కూడా చాలా డైవర్సిఫైడ్గా వస్తుంది. ఐ హోప్ యు ఆల్ ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు టెక్స్ట్ చేస్తుండండి. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఎట్ ద చాట్ బాక్స్. మళ్ళీ ఏమైనా ఇప్పుడు సమాజంలో కానీ, కమ్యూనిటీలో కానీ ఏమైనా మార్పు రావాలంటే చాలా ఇంపార్టెంట్ మార్పు ఏంటి తెలుసా, యాటిట్యూడ్ చేంజ్, బిహేవియరల్ చేంజ్. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఇదే కోవిడ్ ఎగ్జాంపుల్, లాక్డౌన్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు మనకి ఇంట్లో ఉండే అలవాటు ఉండదు, and we all are very social people, we have lot of habit of moving, especially అబ్బాయిలు అయితే ఇప్పుడు నిజంగా ఇంప్రిజన్మెంట్ ఫీలింగ్ లో ఉంటారేమో, వాళ్ళకి ప్రిజన్ లో పెట్టేశారని అందరు అనుకుంటారేమో. అయితే ఇప్పుడు
ఇది కూడా ఒక యాటిట్యూడ్. ఇప్పుడు మనము ఎందుకు ఇలా లాక్డౌన్ లో ఉన్నాము, లాక్డౌన్ వల్ల ఉండడం లాభాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కరోనాకి ఎటువంటి వ్యాక్సిన్ లేదు, ఎటువంటి మెడికేషన్ లేదు, కాబట్టి ఉన్న మెడికేషన్ ఏంటి, ఇంట్లో ఉండడం. సో దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ చేంజ్. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటేనే మనము మన బిహేవియర్ లో కూడా మనం చేంజ్ తీసుకొస్తాం. అయితే ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, 1970s 1980s ముందు ఎలాంటి యాటిట్యూడ్ ఉండే డెవలప్మెంట్ ప్రాసెస్ కి తీసుకొని, ఏవైనా ఉంటే పైన నుంచే రావాలి, పైన వాళ్ళే ఏదైనా మనకు చెప్పాలి, కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ పైకి వెళ్ళేది కాదు. అయితే అలాంటి సందర్భంలో ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తుంది, బాటమ్ టు టాప్, ఫ్రమ్ కమ్యూనిటీ లెవెల్స్ టు పాలసీ మేకర్స్ లెవెల్, దిస్ ఈస్ గోయింగ్. అయితే దిస్ ఈస్ వాట్ ఈస్ అ వెరీ వెరీ what can I say, a strong example of change in the attitude. మీరు చూడండి, యునైటెడ్ నేషన్స్ కానీ, మన వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, దే ఆల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్వాల్వింగ్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వాలంటే కమ్యూనిటీ యాటిట్యూడ్ లో మార్పు రావాలి, కమ్యూనిటీ బిహేవియర్ లో కూడా మార్పు రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్వచ్ఛ భారత్ ఉందనుకోండి. స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అది వితౌట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పాసిబుల్ అవుతుందా? అస్సలు అవ్వదు కదా. అయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్ లో అది అంటే ఒక్క నిమిషం స్వచ్ఛ భారత్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే అది అస్సలు పాసిబుల్ కాదు. అయితే అలాగే మీరు ఏదైనా పాలసీ కూడా తీసుకోండి, పాలసీస్ తీసుకుంటే కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా సంక్షిప్తంలో మనం ఏం డిస్కస్ చేసామంటే పార్టిసిపేటరీ మెథడ్ ఏంటి. పార్టిసిపేటరీ మెథడ్ లో 4 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాము: RRA, PRA, PLA and PID. RRA is Rapid Rural Appraisal, PRA is Participatory Rural Appraisal, PLA is Participatory Learning and Action, PID is Participatory Integrated Development. 1970s తర్వాత RRA వచ్చింది, 1980s తర్వాత PRA వచ్చింది, 1990s తర్వాత PLA వచ్చింది, దాని తర్వాత PID. ఇప్పుడు డెవలప్మెంట్ డిస్కషన్స్ లో PID చాలా పాపులర్ అవుతుంది. అయితే ఏదైనా పార్టిసిపేటరీ మెథడ్ లో మనము కనుముక్కులలో యూజ్ చేసిన మెథడ్సే అన్ని, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పార్టిసిపేటరీ మెథడ్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇప్పుడు మీరు అందరూ మీకు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా డిస్కషన్ చేయాలంటే, ఏమైనా అడగాలంటే మీరు ప్లీజ్ అడగండి. ఇప్పుడు ఎవరో డౌట్ అడిగారు, PRA, PLA, PIR studies just participation of people by sitting at home can be linked with 19 case. Yes, by sitting at home, that is the biggest participation. చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం పార్టిసిపేట్ చేయడానికి కూడా మనము ఇంట్లో ఉండడమే మనం సహకరిస్తున్నాం, ఇంట్లో ఉండి ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. వి స్టిల్ హ్యావ్ 5 minutes టైం. దాని తర్వాత మీటింగ్ టైం అయిపోతుంది, మనం డిస్కనెక్ట్ అయిపోతాం. అయితే ఇస్ దిస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? డిడ్ యూ అండర్స్టాండ్ ద టాపిక్? Yes, ma'am. ఏమైనా డౌట్స్ ఉంటే డీటెయిల్డ్ మెటీరియల్ నేను 2-3 days టైంలో పంపిస్తాను. అయితే మొన్న పంపించింది ఫస్ట్ యూనిట్ సమ్మరీ, ఇది మన సెకండ్ యూనిట్ సమ్మరీ. ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఒక బ్రాడ్ ఫ్రేమ్ వర్క్ అన్నమాట. Are there anything else which you want to ask? No, ma'am. Okay. So maybe tomorrow or day after నేను థర్డ్ యూనిట్ సమ్మరీ కూడా పంపిస్తాను. అది కూడా మీరు వింటూ మెటీరియల్ పంపించిన తర్వాత మెటీరియల్ కూడా చదవండి. సరేనా? Okay, ma'am. So how is this Zoom class? Is it good? Direct class బాగుందా? Zoom is very good, ma'am. Zoom is good.
అంటే ఇప్పుడు మొత్తానికి లాక్డౌన్ Yes. అయిపోతే మనకు నష్టం ఏం లేదన్నమాట, అంతే కదా. No. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ మీ అందరు చూస్తే కాస్త ధైర్యం వస్తుంది. ఇప్పుడు వరకు కమ్యూనిటీ ఇంటరాక్షన్ అవ్వట్లేదు కదా, ఇప్పుడు అందరం లాక్డౌన్ ఉన్నాం కాబట్టి. బట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టే హోమ్, స్టే సేఫ్. ఏంటి ఆంజనేయులు అప్పటి Thank you, నుంచి ma'am. వీడియోలో రాలేదు, ఇప్పుడు వచ్చావు క్లాస్ అయిపోయిన తర్వాత. చూద్దామని మేడం అందరిని, మిమ్మల్ని నన్ను చూపిద్దామని అందరికి. అచ్చా అచ్చా, అందరు వీడియో ఫామ్ లో ఉండండి. ఇప్పుడు ఎలాగో ఇది టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు కనీసం కనపడితే ఒక ధైర్యం ఉంటుంది, అందరం బాగున్నారని. Okay, ma'am. సరేనా? అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్లీజ్ వాట్సాప్ లో పంపించండి. ఐఎమ్ అవైలబుల్ 24/7. మెటీరియల్ అందరు టీచర్స్ కి నేను రిక్వెస్ట్ చేసిన మెటీరియల్ వాళ్ళు పంపిస్తారు. జూమ్ క్లాసెస్ గురించి కూడా చెప్పినా మళ్ళీ వాళ్ళు తీసుకుంటారో లేదో నేను ఆ రెస్పెక్టివ్ టీచర్స్ డిసైడ్ చేస్తారు. నా పేపర్ వరకు ఇప్పుడు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ సమ్మరీ అయిపోయింది. మెటీరియల్ బై 20th April I will send you all. Okay? Okay, ma'am. సరే, దెన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఫర్ ద జూమ్. ఇప్పుడు థర్డ్ యూనిట్ Thank you, ma'am. ఇలాగే జూమ్ ఫార్మాట్ లో చేద్దామా, లేకపోతే నేను రికార్డ్ చేసి పంపించాలా? మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుంది? రికార్డ్ చేసి పంపించాలా, ఫస్ట్ యూనిట్ లాగా పంపించాలా, ఇలా చేద్దామా? అది కూడా మీరు ఆలోచించి నాకు వాట్సాప్ గ్రూప్ లో చెప్పండి. సరే, ఓకే దెన్. Once again, stay home, stay safe. Thank you all. Bye bye. See you. Thank you, ma'am. Thank you, Nana. Thank you. Bye bye. Bye.